సినీ టీవీ నటి అనసూయ భరద్వాజ్ తనకు ఎదురైనటువంటి తీవ్రమైన ఆన్లైన్ వేధింపులు, పరువు నష్టం, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకరమైన మార్ఫింగ్ చేసిన డిజిటల్ కంటెంట్ ను సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు పలువురు వ్యక్తులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అనసూయ ఇచ్చినటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ లోని సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ జనవరి 12, 2026న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ కేసులో బిఎన్ఎస్ లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టం 2000లోని సెక్షన్లు 66E, 67 కింద అయితే అభియోగాలు మోపారు. డిసెంబర్ 22, 2025న ప్రారంభమైందని ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్న ఒక తెలుగు నటుడు మహిళల దుస్తులు, శరీరాకృతిపై అవమానకరమైనటువంటి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు మీడియాలో ప్రజల్లో పెద్ద చర్చకు దారితీశాయని అనసూయ తెలిపారు. ఇక ఆ మరుసటి రోజు డిసెంబర్ 23న ఒక వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఈ వివాదంపై తనను స్పందించమని కోరిందనైతే అనసూయ వివరించింది. ఇక వ్యక్తిగత స్వేచ్ఛ, ఇష్టాయిష్టాలకు మద్దతుగా తాను గౌరవప్రదంగా అయితే తన అభిప్రాయం చెప్పినని, ఒక పబ్లిక్ ఫిగర్ గా మాత్రమే మాట్లాడానని ఆమె స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అయితే అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ ఫాతిమా, ఏదైతే అనసూయ భరద్వాజ్ సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయడం అనేది ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే తనపై వస్తున్నటువంటి ఆన్లైన్ వేధింపులు, లైంగిక వేధింపులు అంటే సోషల్ మీడియాలో తనకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక తనకు వస్తున్నటువంటి వేధింపులన్నిటి కూడా ఆమె దృష్టిలోకి తీసుకొని ఈ కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అసభ్యకరంగా ఫోటోస్, మార్పింగ్, కంటెంట్ సర్క్యులేషన్ పై కూడా కేసు అందులో ఆ కేసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమందిపై కూడా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సైబర్ క్రైమ్స్ లో ఎఫ్ఐఆర్ నమోదు, బిఎన్ఎస్, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కూడా ఏమి అభియోగాలు తెలియడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సైబర్ క్రైమ్ ఏసీపీ సైబరాబాద్ కు సీల్డ్ కవర్ లో క్రిమినల్ కంప్లైంట్ ఆమె ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే 2025 గత సంవత్సరం డిసెంబర్ 23 నుంచి కూడా తన పైన కొనసాగుతున్నటువంటి ఆన్లైన్ దాడులకు సంబంధించి ఈ ఫిర్యాదు పేర్కొన్నట్లు అనసూయ చెప్పే ప్రయత్నం చేస్తోంది. అయితే మహిళ తన గౌరవం, గోప్యత, ప్రతిష్టకు భంగం కలిగించారనేది ఆమె కీలకంగా చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో కూడా లైంగికంగా కానీ, అసభ్యంగా వ్యాఖ్యలు కానీ ఇటీవల కాలంలో కొన్ని మీడియా ఛానల్ మనం కూడా చూస్తూ ఉంటాం. తనకు నేను వీరాత్మని అంటూ కూడా ఒక వ్యక్తి చేసినటువంటి హల్చల్ కూడా మనం చూసాం. అటు అలా ఆ రకంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే అబద్ధ పాలనతో క్రిమినల్ డిఫమేషన్ కు పాల్పడుతున్నట్టు కూడా ఆ ఫిర్యాదులో పేర్కొని తెలుస్తుంది. బెదిరింపులు, క్రిమినల్ ఇంటిమేషన్, అలాగే ఏఐ ఫోర్జరీ ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని, వోయరిజం, సెక్సువల్లీ కలర్డ్ కంటెంట్ ప్రచారం చేస్తున్నారని, తన సోషల్ మీడియా ఖాతాల్లో అశ్లీల మెసేజ్లు, కామెంట్లు ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వెళ్ళు అవుతున్నాయని చెప్పి కూడా ఆమె ఆ కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం క్లియర్ ఒక చూసుకోవాలి. ఏదైతే గత సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖున ఏదైతే మహిళలకు సంబంధించిన దుస్తులపై ఏదైతే శివాజీ మాట్లాడినటువంటి కామెంట్స్ అవన్నీ ఆ కామెంట్స్ మూల కారణాలు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతుగా మాట్లాడినందుకే తనకు ఈ రకంగా లక్ష్యంగా చేసుకుంటూ ఈ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా మీడియా ఛానల్స్, కంటెంట్ క్రియేటర్లు ఉద్దేశపూర్వకంగానే దాడి చేస్తున్నట్టు కూడా ఆమె ఆరోపించే ప్రయత్నం చేస్తోంది. అయితే చట్టవిరుద్ధంగా ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ని ఇమీడియట్ గా టేక్ డౌన్ చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా అనసూయ క్లియర్ గా కేసులో పేర్కొని తెలుస్తుంది. అయితే ఒకసారి ఈ అంశానికి కూలంకషంగా మనం చర్చిస్తే కనుక చాలా క్లియర్ ఒకటి విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే శివాజీ చేసిన కామెంట్స్ తర్వాత నుంచి కూడా చాలా మంది చాలా రకాలుగా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే మన కరేట కళ్యాణ్ కానీ ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వచ్చి వారి ఇష్టాలు అంటే వారి సమాజంలో కొనసాగుతున్నప్పుడు, సమాజంలో మనుషులుగా మనం వెలుగుతున్నప్పుడు కొన్ని నిబంధనలు అనేది ఖచ్చితంగా ఉంటే మన ధర్మం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఒకటి రెండు పదాలు ఆయన అన్న పదాలు మాత్రమే తప్పు తప్పితే మిగతా చెప్పిన భావం కరెక్టే అంటూ కూడా శివాజీని సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైతే అనసూయకు సంబంధించి ఆమె చెప్పింది కరెక్ట్ కాదంటూ చెప్తే సరిపోయేది. అంటే మీరు మాట్లాడేది ఒకవేళ మీరు ఎంతగా చెప్పాలనుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ వీళ్ళంతా కూడా కొంత ఎవరైతే ఉన్నారో అవి పైన అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం ఎవరైతే అభిమానులు అంటూ కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే వీరంతా కూడా ఆమెకు నార్మల్ గా అదే మెసేజ్ రూపంలోనో ఇది మీరు అనేది తప్పండి అని చెప్పి ఆమె కూలకృషి వివరించే ప్రయత్నం చేసి ఉంటే బాగుంటుంది. అలా కాకుండా కొంత అసభ్యంగా ఆమెకు సంబంధించి మెసేజ్లు పెట్టడం అనేది కొంత ఆమె పూర్తి స్థాయి వ్యక్తిగత హననం చేసినట్టుగా ఆమె ఫీల్ అయిన నేపథ్యంలో ఇవాళ ఈ కేసు పెట్టడం జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.